గత 2 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మరీ ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు, నేతలు, నాయకులు టార్గెట్‌గా రకరకాల కేసులు, అరెస్టులు అదొక కంటిన్యూయస్ ప్రాసెస్. దానికెక్కడ బ్రేక్ ఉండడం లేదు. అయితే ఈరోజు సాక్షిలో మరో హెడ్డింగ్ అనిపించింది. ఏం చేస్తారో తెలీదు, కేసులు పెట్టాల్సిందే అని. ఇందులో గనక కంటెంట్ చూస్తే, మేము ఆశించిన స్థాయిలో మీరు అక్రమ కేసులు పెట్టడం లేదు అంటూ పోలీస్ శాఖ ఉన్నతాధికారులపై ఒక ముఖ్య నేత ఇటీవల చిందులు తొక్కారట. అక్రమ కేసులు, వేధింపుల జోరు పెంచాలని ఆ ముఖ్య నేత హుకుం జారీ చేశారట. అవసరమైతే ఈ అక్రమ కేసులకు విజిలెన్స్ను అస్త్రంగా వాడుకోవాలని సూచన చేశారట. చివరికి పోలీస్ బాస్ ఎస్ బాస్ అని చెప్పి అన్నారట. ఈ నేపథ్యంలో విజిలెన్స్ విభాగాన్ని అస్త్రంగా చేసుకుంటూ వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడానికి రంగం సిద్ధమైంది అంటూ టీడీపీ పెద్దలు లక్ష్యంగా చేసుకున్న రాయలసీమలోని ఓ వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై తాజాగా రెడ్ బుక్ గురిపెట్టారట. ఆయన గతంలో అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ వర్గీయులతో తప్పుడు ఫిర్యాదు ఇప్పించారట. ఎవరబ్బా రాయలసీమలోని మాజీ ఎమ్మెల్యే? అయితే టీడీపీ నేతలతో ఒక ఫిర్యాదు ఇప్పించారట, అక్రమాలకు పాల్పడ్డారని. ఆ ఫిర్యాదుపై పోలీస్ అధికారులు దర్యాప్తు చేశారట. ఆయన అక్రమాలకు పాల్పడినట్లు ఎటువంటి ఆధారాలు లేవని నివేదిక ఇచ్చారట. దాంతో పోలీస్ శాఖ మిన్నకుండిపోయిందట. ఈ విషయం తెలిసి ప్రభుత్వం ముఖ్య నేత పోలీస్ శాఖపై ఫైర్ అయ్యారట. ఏం చేస్తారో తెలియదు, ఆయనపై అక్రమ కేసు నమోదు చేయాల్సిందే అని స్పష్టం చేశారట. దీంతో పోలీస్ బాసు మరో రాయలసీమలో కీలక ఐపీఎస్ అధికారి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మొత్తం మీద విజిలెన్స్ శాఖ నుంచి కేసులు పెట్టించే పన్నాగం రచించారట. అందుకోసం టీడీపీ వీర విధేయ అధికారులకు బాధ్యతలు అప్పగించారట. ప్రభుత్వ పెద్దలు ఆశిస్తున్న రీతిలోనే నివేదిక రూపొందించారట. వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నివేదిక సమర్పించారట. అయినా సరే ఆ నివేదిక ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేయడానికి సాంకేతికంగా సమస్యలు వచ్చాయట. దీంతో పోలీసులు మరో ఎత్తుగడ వేశారట. ఓ సంస్థ ప్రతినిధులను తమదైన శైలిలో బెదిరించారట. వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలని ఒత్తిడి చేశారట. అందుకు వారు సమ్మతించడం లేదట. అయినా సరే ఆ సంస్థ ప్రతినిధులపై తీవ్ర ఒత్తిడి తెస్తూ ఫిర్యాదు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారట. ఓసారి ఫిర్యాదు అందిన వెంటనే ఆ వైసీపీ నేతపై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేసేందుకు పోలీస్ శాఖ సన్నద్ధమవుతోందట. ఇదే రీతిలో తాము సూచించిన మరికొందరు వైసీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ పెద్దలు పోలీస్ శాఖపై ఒత్తిడి తెస్తున్నారట. ఈ విధంగా అక్రమంగా కేసులు పెడుతూ పోవడం మీద పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందట. రాయలసీమలో ఓ మాజీ ఎమ్మెల్యే గట చాలా రోజుల నుంచి కేసు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వడం లేదట. ఇప్పుడు మరో మార్గంలో ప్రయత్నాలు చేస్తున్నారట. ఎవరబ్బా మాజీ ఎమ్మెల్యే?